Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఓకేనా. ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా మనము సెట్ 2 అనేది డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్, రైట్. అయితే మనకు ఈ సెట్ 2 ఓకేనా, ఈ సెట్ 2లోని క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్లోని అన్నమాట ఓకేనా. సెట్ 1లో కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. మీరు ఓకేనా, మీరు ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో సేమ్ మోడల్సే మళ్ళీ మనకు రిపీట్ అవుతాయి కాబట్టి మీరు గనక ఈ ప్రాక్టీస్ బిట్స్ ఈ ప్రాక్టీస్ సెషన్స్లోని అన్ని సెట్స్ కనుక మీరు మంచిగా నీట్గా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే రాయబోయే ఓకేనా డిఎస్సి ఎగ్జామ్లో మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి అండి ఓకేనా. ఆల్రెడీ ఎవరైతే ఏపీ డిఎస్సి స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తున్నారో ఆల్రెడీ మీకు సెట్ 1 అనేది ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఏంటంటే సెట్ 2 ఎక్స్ప్లెనేషన్ అనమాట ఓకేనా. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు అండి. ఇంగ్లీష్లో అసలు మార్క్స్ అనేవి అస్సలు తెచ్చుకోలేకపోతూ ఉంటారు ఇంగ్లీష్ అంటే భయంతో ఓకేనా. కానీ మీరు గనక ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో కూడా మీరు బెస్ట్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు అండి. చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో మార్క్స్ రాక డిఎస్సిలో జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు గనక మంచిగా ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు డిఎస్సిలో ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, నన్ను నమ్మండి ఓకేనా. ఆల్రెడీ మన స్టూడెంట్స్ టెట్ క్లాసెస్ విన్న వాళ్ళు, ఏపీ టెట్ క్లాసెస్ విన్న వాళ్ళు, మన యాప్ క్లాసెస్ మన యూట్యూబ్ క్లాసెస్ విన్న వాళ్ళకి 25+, 26, 27లో ఇవన్నీ మనకు ఎన్నో క్వశ్చన్స్ ఓకేనా, ఎన్నో క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేశారు అండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎన్నో క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. కాబట్టి మీకు కూడా ఈసారి డిఎస్సిలో ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా చూడండి. ఇది మీకు సెట్ 2 ఎక్స్ప్లెనేషన్ అనమాట. సెట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే చూడలేదో వెళ్ళి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి ఓకేనా. మనం సెట్ 2 ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఏంటంటే మీరు కనుక డిఎస్సి ఇంగ్లీషు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మన దగ్గర గ్రామర్ కోర్స్ ఉంది అండి. గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంది, మెథడాలజీ కానీ కంటెంట్ కానీ మన దగ్గర లేదు. గ్రామర్ అండ్ వొకాబులరీ ఫుల్ కోర్స్ అనేవి ఉన్నాయి, రైట్. అయితే మీకు ఈ కోర్సు చూసుకున్నట్లయితే మీరు 1 మంత్కి 199 వ్యాలిడిటీ, అదే మనకు 3 మంత్స్కి అయితే 299 వ్యాలిడిటీ అండి ఓకేనా. డిఎస్సి టెట్ అనమాట ఇది, రైట్. అయితే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ కోర్సు కూడా అవైలబుల్గా ఉంది యాప్లో. మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కోర్సులు ఉంటాయి. మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడవచ్చు ఫస్ట్ ఓకేనా. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సెస్ తీసుకోండి ఓకేనా. మీకు యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఓటీపీ రాకపోయినా సరే, మీకు ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597. ఒకవేళ మీరు బుక్ తీసుకోవాలి అనుకుంటే ఓకేనా, బుక్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడండి, మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది అండి, మార్కెట్లో కూడా వచ్చింది. మీ దగ్గర బుక్ స్టాల్స్లో ఒకసారి అడగండి, సందీప్ సార్ డిఎస్సి టెట్ బుక్ వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చిస్తారు. లేదు అంటే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోండి 9985317597 నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆర్డర్ అనేది తీసుకుంటాం, ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు నాన్న. మీకు బుక్ అనేది 300 రూపీస్ ఉంటుంది మన దగ్గర ఓకేనా. డెలివరీ ఛార్జ్ 70 రూపీస్ ఉంటుంది ఎక్స్ట్రా, రైట్. 508 పేజీలు అండి. ఈ బుక్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఈ బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా డీటెయిల్గా ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. సపరేట్ ప్రాక్టీస్ బిట్స్ అవసరం లేదు మీకు, ఈ బుక్లోనే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. టాపిక్ వైజ్ సపరేట్ చేసి పెట్టాం ప్రీవియస్ బిట్స్. డిఎస్సి టెట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మనకు అందులో ఇన్క్లూడ్ చేసాము అండి ఓకేనా, రైట్. ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే సో ఈజ్ మైన్ అనే సెంటెన్స్ ఇచ్చాడు. చూడండి, మీరు ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి ఓకేనా. చూడండి ఇక్కడ సో ఈజ్ మైన్ ఏమవుతుంది క్వశ్చన్, చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. నేను ఈ మోడల్ చెప్తున్నా కదా, చూడండి మన బుక్లో ఈ మోడల్ మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చిన, 100 వరకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చిన. మన బుక్లో 100 వరకు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చిన నేను ఓకేనా. మీరు చెప్తున్నా కదా, మీరు గనక మన బుక్ని నీట్గా ఫాలో అయితే బెస్ట్ స్కోర్ ఈజీగా వస్తుంది, రైట్. చూడండి ఇక్కడ ఈ మోడల్ కంపల్సరీ క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ ఏమవుద్ది అని అడుగుతాడు. అంటే నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ప్రిపోజిషన్ అవుద్దా, కంజంక్షన్ అవుద్దా, మళ్ళీ ప్రనౌన్ అయితే ఏ ప్రనౌన్ అవుతుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌనా, రిలేటివ్ ప్రనౌనా, రిఫ్లెక్సివ్ ప్రనౌనా, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ప్రనౌన్స్లో కూడా. కాబట్టి మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు డీటెయిల్గా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇలాంటి క్వశ్చన్స్కి. కాబట్టి కాన్సెప్ట్ పైన నేర్చుకుంటే వేస్ట్ అండి.
ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటో చూద్దాం. సో అనేది ఏమవుద్ది అంటుండి ఇక్కడ. సో అనేది ఏమవుద్ది అంటుండి. చూడండి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివా, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనా, రిఫ్లెక్సివ్ ప్రొనౌనా, యాడ్వర్బ్ ఆఫ్ టైమా ఏమవుద్ది అంటుండు. చూడండి, ఫస్ట్ ఇక్కడ సో ఎక్కడ ఉంది నాన్న? సో అనేది ఇక్కడ ఉంది అండి. సో అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ సో అనేది దేని ప్లేస్లో ఉంది? ఈజ్. ఈజ్ అంటే వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా జనరల్గా. కాబట్టి ఇక్కడ సో అనేది మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది అండి. సో అనేది ఏమవుతుంది మనకు? సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే మనకి ఏమేం కావచ్చు జనరల్గా? నౌన్ అన్న కావాలి, లేకపోతే ప్రనౌన్ అన్న కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. ఓకేనా? నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి, అంతే. చూడండి, సబ్జెక్ట్ అయినా సరే ఆబ్జెక్ట్ అయినా సరే జనరల్గా సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తాయి మనకి ఏమవుతాయండి? నౌన్ అవునా అవుద్ది, లేకపోతే ప్రనౌన్ అన్న అవుద్ది అనమాట. ఓకేనా? కాబట్టి అది ఫస్ట్ పాయింట్ అండి. చూడండి, ఇక్కడ మనకు సో అనేది సబ్జెక్ట్ ప్లేస్ ఎట్లుంది? ఈజ్ అంటే వెర్బే కదా, ఈజ్ అంటే వెర్బ్ కాబట్టి సో ఈజ్ వెర్బ్ ముందలు ఉంది అంటే అది మనకు జనరల్గా సబ్జెక్ట్ అవుద్ది. ఒకటే వర్డ్ ఉంది కాబట్టి అది మనకు సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు. అది ఒక పేరు అయితే నౌన్ అవుతుంది, అది పేరు అవుతే నౌన్ అవుతుంది. పేరు కాదు కదా, నౌన్ కాదు. సో నౌన్ కాదు కాబట్టి ఏంటిది మనకి ఏం కావాలి? ఇంకా ప్రనౌన్ కావాలి. ప్రనౌన్ కావాలి కాబట్టి అడ్జెక్టివ్ అయితే కాదు కదా, ఆప్షన్ తీసేయండి. ఇది ప్రనౌనే, ఇది కూడా ప్రనౌనే. యాడ్వర్బ్ అవుతుంది అది మనకు కాదు, ఆప్షన్ తీసేయండి. ఓకేనా? మరి ఏ ప్రనౌన్ అంటుండు? డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుద్దా, రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అవుద్దా అంటుండు, అంతే. డెమాన్స్ట్రేటివ్ ప్రనౌనా, రిఫ్లెక్సివ్ ప్రనౌనా? చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటే ఏంటంటే సెల్ఫ్ వర్డ్స్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటామండి. ఓకేనా? సెల్ఫ్స్ అనే సఫిక్సెస్ తోటి వచ్చిన ప్రనౌన్స్ ఏమంటాం చెప్పండి? మనము రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్. ఓకేనా? సింగులర్కి ఏమో సెల్ఫ్ వాడాలి, ప్లూరల్కి ఏమో సెల్స్ వాడాలి. వి అంటే అవర్ కదా, సో అవర్ కాబట్టి అవర్ సెల్స్ అంటాం. వి అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి సెల్స్ వాడాలి. నెక్స్ట్ యు, యువర్ సెల్ఫ్. యు అంటే సింగులర్ యు ఒకటి ఉంటుంది, ప్లూరల్ యు ఒకటి ఉంటుంది. సింగులర్కి అయితేనేమో యువర్ సెల్ఫ్, ప్లూరల్కి అయితేనేమో యువర్ సెల్స్. యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్. నెక్స్ట్ వన్ హర్ సెల్ఫ్. ఓకేనా? హిమ్సెల్ఫ్. హీ అయితే షీ అయితే హర్ సెల్ఫ్, హీ అయితే హిమ్సెల్ఫ్. ఇట్ అయితే ఏమవుతుంది మనకు? ఇట్ సెల్ఫ్ అవుతుంది. నెక్స్ట్ దే అయితే ఏమవుతుంది మనకు? దెమ్ సెల్స్ అవుతుంది. ప్లూరల్కి ఏమో సెల్స్ వాడాలి. ఓకేనా? కాబట్టి మేము వీటిని ఏమంటాం? మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటిని మనం ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అని కూడా అనొచ్చు. రైట్? ఇది మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండి. అయితే మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనాలి అంటే ఇక్కడ సెల్ఫ్ అని ఉందా? అక్కడ మనకు లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సరే, అసలు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే చెప్తా చూడండి. సో కానీ, దిస్ కానీ, ఓకేనా, సో దట్ కానీ, నెక్స్ట్ వన్ దీస్, దోస్. డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్టికులర్గా చెప్పడం అనమాట. డెమాన్స్ట్రేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? పాయింట్అవుట్ చేయడం, స్ట్రెస్ చేయడం అంటాం. ఇప్పుడు దిస్ చూడండి, దిస్ ఈజ్ మై బ్యాగ్ అంటే ఈ బ్యాగు నాది అని. అంటే ఇక్కడ పర్టికులర్ డెమాన్స్ట్రేట్ పాయింట్అవుట్ చేస్తున్నట్టే కదా ఈ బ్యాగు నాది అని. సో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనమాట. ఓకే, ఇట్లా దిస్, దట్, దీస్, దోస్, సో ఇవి మనకి ఏమవుతాయి? డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అవుతాయి. ఇవి మనకు ప్రొనౌన్స్లో యాక్ట్ చేస్తే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ సో ఈజ్ మైన్ అంటే అది నాది అని సింపుల్గా. ఓకేనా? అవి నావి అని, అది నాది అని సింపుల్గా. రైట్? కాబట్టి ఇక్కడ సో సంథింగ్ అని. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు డెమాన్స్ట్రేషన్ చేసుకుంటూ చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్ అంతే. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. యాడ్వర్బ్ అవుద్దా? ఇది మనకు కాదు. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని ఎప్పుడు అంటామండి? సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే ఒక డెమాన్స్ట్రేటివ్ వర్డ్ అడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తే దాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై బ్యాగ్. జాగ్రత్త చూసుకోండి. దిస్ బ్యాగ్ ఈజ్ మైన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త ఉన్నాడు. ఇక్కడ దిస్ ఉంది, ఇక్కడ దిస్ ఉంది అండి. దిస్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ సెంటెన్స్లో దిస్ ఏమవుతుంది, సెకండ్ సెంటెన్స్లో దిస్ ఏమవుతుంది అంటే చెప్పండి నాకు క్లియర్గా చెప్పండి. ఈజ్ అంటే వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి కదా. నౌన్ కాదు కాబట్టి కంపల్సరీ ప్రనౌనే కావాలి కదా. మరి ప్రనౌన్ కావాలి కాబట్టి దిస్ ఈజ్ మై బ్యాగ్ అంటే ఇది నా బ్యాగు డెమాన్స్ట్రేట్ చేస్తున్నా నేను. కాబట్టి పైన మనకి ఇది ఏమవుతుంది అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది. అదే కిందికి రండి. ఇక్కడ కిందికి వస్తే దిస్ బ్యాగ్
దిస్ బ్యాగ్ ఈజ్ మైన్ అంటే ఈజ్ అనే వెర్బ్ ఇక్కడ ఉంది. వెర్బ్ ముందనుకో 2 వర్డ్స్ ఉన్నాయి. దిస్ బ్యాగ్. అయితే ఈ బ్యాగ్ అంటే ఇక్కడ మనకు దిస్ అనేది ఏం చేస్తుంది అంటే సో బ్యాగ్ అనే దాన్ని మోడిఫై చేస్తుంది అండి. జనరల్గా మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం మనం? అడ్జెక్టివ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ దీని పక్కన నౌన్ ఏం లేదు కాబట్టి ఇది మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంది. అదే దిస్ పక్కన కనుక మీకు నౌన్ వస్తే దిస్ పక్కన, దీస్ పక్కన, ఓకేనా, దట్టు పక్కన, దోస్ పక్కన, ఓకేనా, మీకు నౌన్స్ ఉన్నాయి అనుకోండి, అవి మోడిఫై చేస్తున్నట్టు. కాబట్టి దిస్ బ్యాగ్ అంటే ఈ బ్యాగు అని. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్ ఒకటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో యాక్ట్ చేస్తే, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది అనమాట. సెంటెన్స్ బట్టి చూసుకోవాలి. దిస్ పక్కన డైరెక్ట్ వెర్బ్ ఉంటేనేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, దిస్ పక్కన నౌన్ ఉంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనమాట. ఈ దిస్ కాన్సెప్ట్ అన్నిటికీ అప్లై అవుతుంది. దిస్కు, దీజుకు, దట్టుకు, దోస్కు. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో అనేది మనకి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనే, అడ్జెక్టివ్ కాదు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ వస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ చేయగలుగుతారండి. ఓకేనా? అదే నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూస్ ద ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, నౌన్స్, మొత్తం వీటి మీదనే క్వశ్చన్స్. ఓకేనా? కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అట. ఫస్ట్ చూడండి ఇక్కడ క్లియర్గా న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అట. ఫస్ట్ 5, 10 ఇవి ఎలా ఉన్నాయండి? నెంబర్స్ లాగా చూసేస్తున్నాయా లేవా? ఆల్ అంటే మొత్తము అని. ఇప్పుడు మీరు ఒకసారి ఈ 3 చూడండి. న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటే నెంబర్స్ అనేవి మనకు అడ్జెక్టివ్స్లో యాక్ట్ చేస్తే వాటిని న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం. డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఉంటాయి, ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ 5, 10 అంటే డెఫినెట్గా ఉన్నాయా, ఇండెఫినెట్గా ఉన్నాయా? ఫస్ట్ అంటే 1, 5 అంటే 5, 10 అంటే 10. నెంబర్ డెఫినెట్గా ఉంది ఇక్కడ. సో మనకు ఆల్ అనేది ఎలా ఉంది అండి? డెఫినెట్గా ఒక నెంబర్ చెప్తుంది, అక్కడ ఒక న్యూమరల్ ఇస్తుంది, అక్కడ నెంబర్ చెప్పట్లేదు కదా. కాబట్టి ఇండెఫినెట్గా ఉంది ఏంటిది మనకి ఇక్కడ? ఇది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెంబర్ ఉంది అంటే డెఫినెట్గా ఉన్నట్టు అనమాట. నెంబర్ లేదు సమ్ అనేది కూడా ఏమవుతుంది? సమ్ కానీ, మెనీ కానీ, మచ్ కానీ మనకు ఇండెఫినెట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? కాబట్టి సో ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తేనేమో మనకు డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. ఇలా నెంబర్ ఇవ్వకుండా ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది అంటే మెనీ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఇచ్చిండా? ఇవ్వలేడు. కాబట్టి అది ఏమవుతుంది మనకు? ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అని. కాబట్టి మనకు అప్పుడు ఇది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఓకేనా అందరికీ? రైట్. నెక్స్ట్ 93rd వన్ చూడండి. ఇక్కడ క్లారిటీ పెట్టుకోండి మంచిగా వీడియో. ఒకవేళ కనిపించకపోతే క్లారిటీ పెట్టుకొని చూడండి, కనిపిస్తుంది. ఓకేనా? చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమడుతుందంటే జనరల్ ట్రూత్ అడుగుతుండండి. 4 సెంటెన్స్లు ఇచ్చాడు. ఓకేనా? ఒక సెంటెన్స్ అనేది జనరల్ ట్రూత్ అట. ఓకే, జనరల్ ట్రూత్ అట. అది మనకి ఏంటిది అని అడుగుతుండండి. చూడండి ఇక్కడ ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు రైస్ తింటాను. తర్వాత ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ప్రతి పర్సన్కు, హంగ్రీ అంటే ఆకలి, ప్రతి పర్సన్ ఆకలి ఫీల్ అవుతాడు అని, అంటే ప్రతి పర్సన్కి ఆకలి అవుతుంది అని. తర్వాత థర్డ్ చూడండి ఇక్కడ మై మదర్ నెవర్ ఈట్స్ మీట్. ఓకేనా? మా మదరు మీట్ తినదు అని, మాంసం తినదు అని. తర్వాత హీ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హౌస్. అతడు కొన్నిసార్లు మా ఇంటికి వస్తాడు అని. అయితే ప్రతి సెంటెన్స్ ఇక్కడ V1, ఇక్కడ కూడా మనకు V1, ఇక్కడ కూడా మనకు V1, ఇక్కడ కూడా మనకు V1. ప్రతి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అండి? V1. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది అంటే అది మనకి ఏ టెన్స్లో ఉన్నట్టు అండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని. ఏ టెన్స్లో ఉంది మనకి? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ప్రతి సెంటెన్స్ మనకు సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది. కానీ ఇక్కడ ఏమడుగుతుండు? జనరల్ ట్రూత్. జనరల్ ట్రూత్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పర్సన్కు సంబంధించిన హ్యాబిటా, లేకపోతే యూనివర్సల్ జనరల్ ట్రూత్ లాగా ఉండాలంటే ఒకసారి క్లియర్ చూద్దాం. ఐ ఈట్ రైస్ ఎవ్రీడే అంటే ఇది నా అలవాటు, ఇది జనరల్ ట్రూతా? ప్రతి పర్సన్కి ఇది వర్తిస్తుందా? వర్తియదు. జనరల్ ట్రూత్ అంటే జనరల్గా అందరికీ నిత్య సత్యము అని. సత్యం ఒక ట్రూత్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ప్రతిరోజు రైస్ తింటా, కానీ అందరు తింటారా తినలో తెలియదు, అది జనరల్ కాదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది అంటే అది నాకు ఒక్కరికి సంబంధించిందా? ప్రతి ఒక్క పర్సన్కా? ప్రతి ఒక్క పర్సన్కి. అంటే జనరల్గా చెప్తుండా ఈ స్టేట్మెంట్, పర్టికులర్ చెప్తుండా? జనరల్గా చెప్తుండా అనమాట. సో జనరల్ ట్రూత్ అంటే మనం ఇది తీసుకోవచ్చు అండి. తర్వాత చూడండి మై మదర్ నెవర్ ఈట్స్ మీట్ అంటే మా మదర్ అసలు మీట్ తినదు. మా మదర్ అంటే జనరల్గా చెప్తున్నావు, నువ్వు అందరి గురించి మాట్లాడతలేవు కదా, పర్టికులర్ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది జనరల్ ట్రూత్ కాదు. ఓకే, ఆమె హ్యాబిట్, మదర్ యొక్క హ్యాబిట్ ఇది. ఈ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హౌస్.
ఈ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హౌస్ అంటే ఇది కూడా మనకు జనరల్ ట్రూత్ అయితే కాదు కదా, జనరల్గా నార్మల్గా ఇక్కడ పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను, అతని గురించి మాట్లాడుతున్నాను, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, అందరి గురించి జనరల్గా ఉండే ట్రూత్ ఏంటిది అక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది సింపుల్ ప్రెజెంట్లో, సింపుల్ ప్రెజెంట్ మనం వేటికి యూజ్ చేస్తామండి, హ్యాబిచువల్ యాక్షన్స్కు, రెగ్యులర్ యాక్షన్స్కు, ఓకేనా, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, జనరల్ ఫ్యాక్ట్స్ అంటాం కదా. ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇదేమవుతుంది, యూనివర్సల్ ట్రూత్ అవుతుంది అనమాట, మన జనరల్ ట్రూత్ అవుతుంది అనమాట మనకి అది, ఓకేనా. అట్లా ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకు జనరల్గా ట్రూత్ ఏంటిది, మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ హ్యాబిట్స్, వాళ్ళ హ్యాబిట్స్ అనమాట, అంతే. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ 94th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో టెన్స్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది, మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030, ఓకేనా. సో కంప్లీట్ అనే వెర్బ్ ఉంది, అంటే 2030 వరకల్లా బై, చూడండి ఇక్కడ బై 2030 అంటే మీనింగ్ ఏంటండి, 2030 వరకల్లా, ఓకేనా. 2030 వరకల్లా అంటే అది ప్రెజెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా, ఫ్యూచర్లో 2030 ఎండ్ అయ్యే వరకల్లా, అంతే కదా, ఇక్కడ ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా. సో బై ద ఎండ్ ఆఫ్ 2030 అంటే 2030 ఎండ్ అయ్యే వరకల్లా నేనేం చేస్తా, హౌస్ కంప్లీట్ చేస్తా అని, ఓకేనా, ఇల్లు కడతాను అని సింపుల్గా చెప్తాను. సో ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అయిపోయే యాక్షన్స్ అనమాట ఇవి, రైట్. మరి ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అయిపోయే యాక్షన్స్ మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. నాకు ఎందులో చెప్పాలి చెప్పండి, మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. చూడండి, ఏదైనా సరే యాక్షను ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అవుతుంది అన్నమనుకోండి, అది మనం ఏ టెన్స్లో చెప్పాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ వీక్ వరకల్లా ఎగ్జామ్ రాసి ఉంటాను, నెక్స్ట్ వీక్ వరకల్లా అంటే ఓకేనా, ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లానే కదా, ఫ్యూచర్లో ఒక సమయం వచ్చేసరికి నేను కంప్లీట్ చేసి ఉంటాను, కాబట్టి ఇది మనం ఏ టెన్స్లో పెట్టాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. బై ప్లస్ ఫ్యూచర్ కీవర్డ్ కనిపిస్తే మనం ఎందులో పెట్టాలండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, ఓకేనా, లేదా షెల్ హ్యావ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ అనమాట. విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ అని రావాలి, ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి, ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. మరి ఇప్పుడు ఇక్కడ సో ఎండ్ ఆఫ్ 2030 అంటే మరి ఇక్కడ మనకు విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఉండాలి కదా, హ్యాడ్ కంప్లీటెడ్ అనేది ఏ స్ట్రక్చర్ అండి, పాస్ట్ పర్ఫెక్ట్. ఇదేంటిది పాస్ట్ పర్ఫెక్ట్. ఒకవేళ ఇక్కడ వరకు ఇక్కడ కనుక ఇది 2025 కదా, అక్కడ 2020 ఇచ్చాను అనుకో, సపోజ్ నేను 2020 వరకు ఇల్లు కంప్లీట్ చేసి ఉన్నాను, పాస్ట్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అయిపోతేనేమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, అప్పుడు ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అదే ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అయిపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి, అంతే. పర్ఫెక్ట్ అంటే చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వేటికి యూజ్ చేస్తామండి, పాస్ట్లో ఒక సమయం వరకల్లా పర్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా పర్ఫెక్ట్ అయిపోయి ఉండాలన్నమాట. అందుకే బై చెప్తున్నా కదా, బై అనేది ఉంది అంటే అట్లా తీసుకుంటాం అనమాట, రైట్. కాబట్టి మనకు ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్, ఇది మనకు ఆన్సర్ కాదు. విల్ కంప్లీట్ అంటే సింపుల్ ఫీచర్, ఇది విల్ కంప్లీటెడ్ అంటే ఏంటి, సింపుల్ ఫీచర్, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఎన్ని ఉన్నాయి, విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఉంది, తర్వాత హ్యాస్ కంప్లీటెడ్ ఉంది. ఐకి అసలు హ్యాస్ వస్తుందా, ఐ హ్యాస్ అనమే అనం మనం, అసలు ఇది మనకు ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఇది, ఓకేనా. మరి మిగిలిన ఆప్షన్ ఏముంది ఇక్కడ, ఆప్షన్ 3 will have completed is the answer. I will have completed, ఓకేనా, the house by the end of 2030. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 is the answer, ఆప్షన్ 3 ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. అయినా సరే మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఆప్షన్ ఎలిమినేషన్ చెప్తా చూడండి. ఫస్ట్ అసలు బై ద ఎండ్ ఆఫ్ 2030 అంటే ప్రెజెంటా పాస్టా, ప్రెజెంటా పాస్టా, ఫ్యూచర్ 2030 అంటే ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ కాబట్టి మరి అప్పుడు మీరు ఫ్యూచర్ టెన్స్లో మనం సెంటెన్స్ రాయాలి కదా. మరి ఇప్పుడు హ్యాడ్ అనేది పాస్ట్, హ్యాస్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే ఫ్యూచర్ కావు. ఫ్యూచర్ అంటే కంపల్సరీ విల్లు కానీ షెల్ కానీ కంపల్సరీ ఉండాలి. రెండిట్లో లేవు కాబట్టి రెండు మనకు ఆన్సర్లు కావు. రెండు ఆప్షన్స్ అయితే పోతాయి మనకు ఫస్టే, ఆ మిగిలిన రెండిట్లోనే ఆన్సర్ చూసుకోవాలి. 50-50 అనమాట, అర్థమైందా. సో ఆప్షన్స్ ఎలిమినేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి అక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి విల్ కంప్లీట్ ఎట్లాగో ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, విల్ హ్యావ్ కంప్లీటెడ్, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3.
నెక్స్ట్ 95th క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమడుతుంది క్వశ్చన్. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. చూడండి ఏమడుతుండు. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అనే సెంటెన్స్ ఇచ్చాడు. ఓకేనా, టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. క్వశ్చన్ ఏమడుతుండు అంటే దిస్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది చెప్పండి ఒకసారి. మీకు క్వశ్చన్ ఇస్తున్నా. దిస్ సెంటెన్స్ ఈజ్ అంటే సెంటెన్స్ అనేది మనకు నౌన్. మరి దిస్ అనేది ఏమవుతుంది ఇక్కడ అడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ నాన్న. ఓకేనా, అదే దిస్ ఈజ్ అన్నప్పుడు దిస్ పక్కన నౌన్ ఉంటేనేమో ఇది నౌన్ని మోడిఫై చేస్తున్నట్టు. నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి దిస్ సెంటెన్స్ అన్నప్పుడు ఇది మనకు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్నప్పుడు, దిస్ ఈజ్ అన్నప్పుడు దిస్ ఒక్కటే ఉంది కదా, అక్కడ ఈజ్ ముందు వచ్చింది కాబట్టి వెర్బ్ ముందు వచ్చిందంటే సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. కాబట్టి అప్పుడు మనకు ప్రనౌన్ అవుతుంది. దిస్ ఈజ్ అన్నప్పుడు దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది. దిస్ సెంటెన్స్ అన్నప్పుడు మనకు దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. ఎనీవే ఏమడుతుండు, ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే టీచర్ గాయపడలేదు అని సింపుల్గా. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎందులో ఉంది అని అడుగుతుంది. ఈ సెంటెన్స్ ఏంటిది అని అడుగుతుండు. ఇన్ యాక్టివ్ వాయిస్, ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్, ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చెప్పండి, యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, ఇంపరేటివ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? ఓకేనా. సో మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అండి. ఫస్ట్ అయితే అన్న ఆప్షన్ చూసుకుందాం. ఫస్ట్ ఒకసారి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూసుకుందామండి. సింపుల్ టెక్నిక్ అండి. చూడండి, యాక్టివ్ వాయిస్ అంటే మనకి జనరల్గా ఎట్లా గుర్తుపట్టాలి అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ యాక్చువల్లీ ఇలా ఉంటుందండి. సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో టెండ్ అవుతుంది నార్మల్గా. ఓకేనా. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, జనరల్గా బై సబ్జెక్ట్తో టెండ్ అవుతుంది అండి. ఇది నార్మల్గా ప్యాసివ్ వాయిస్ అండి. ఇదేమో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు, ఇదేమో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరు. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు అసలు? యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అన్నప్పుడు ప్లేయింగ్ అనేది ఇక్కడ పని చేసేది ఎవరు? ఐ. సో ఐనేమంటాం మనము? సబ్జెక్ట్ అంటాం. ఐనేమంటాం మనము? సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ పని దేని మీద జరుగుతుంది? క్రికెట్ మీద జరుగుతుంది. కాబట్టి యాక్షన్ రిసీవ్ చేసుకునే దాన్ని ఏమంటాం మనము? ఆబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళనేమో సబ్జెక్ట్ అంటాం, యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళనేమో ఆబ్జెక్ట్ అంటాం. సో పని కర్త అంటాం కదా, కర్త అనేవాడు సబ్జెక్టు, కర్మ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. క్రియ అంటే పని. ఇప్పుడు ప్లేయింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్ అవుతుందండి, యామ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఓకే కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రైట్. అయితే మీకు ప్రెడికేట్ అని ఉంటుంది ఒకటి తెలుసా? ప్రెడికేట్. ఓకేనా, ఇంగ్లీష్లో మీరు వినే ఉంటారు. ఇది కూడా కొన్నిసార్లు ఎగ్జామ్స్ వస్తుందండి. ప్రెడికేట్ అంటే ఏం లేదు నాన్న. ప్రెడికేట్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని పక్కన పెట్టి, సబ్జెక్టు మినహాయించి మిగతా సెంటెన్స్ని ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అన్నప్పుడు ఐ అనే సబ్జెక్ట్ కదా, ఐ పక్కన పెట్టి యామ్ గోయింగ్ టు కాలేజ్ అనేది మనకి ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. సబ్జెక్టుని పక్కన పెట్టి మిగతా మొత్తం సెంటెన్స్ ఏమంటాం మనము? ప్రెడికేట్ అంటాం. రైట్. ఎనీవే అది పక్కన పెట్టండి. అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అయితే ప్యాసివ్ వాయిస్ అండి. అయితే ప్రతి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై సబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఇది ఒక డిఫరెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పడానికి. రైట్. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి, బీ ఫామ్. చూడండి, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా చెప్తామంటే, మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించింది అనుకున్నాను. మీకు ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తే అది మనకి ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అంతే సింపుల్. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏ స్ట్రక్చర్ అవుతుంది? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఒకవేళ ఈ బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అది మనకి ఏమవుతుంది? ఆ స్ట్రక్చరు యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే. చూడండి, ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా చెప్తామంటే, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అనమాట. అసలు బీ ఫామ్స్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ బీ ఫామ్స్ ఏముంటాయంటే బీ బీను బీయింగ్, దాని తర్వాత యామ్ ఈస్ ఆర్, దాని తర్వాత వజ్ వర్ అండి. ఇవి మీకు బీ ఫామ్స్ అండి. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. ఓకేనా, బీ బీను బీయింగ్, యామ్ ఈస్ ఆర్, వజ్ వర్, ఇవి మీకు బీ ఫామ్స్ అండి. ఎప్పుడైనా సరే ఏదో ఒక బీ ఫామ్, ఇందులో ఏదో ఒక బీ ఫామ్ వచ్చి దాని పక్కన మెయిన్ వర్బ్ V3 తెలుసు కదా, గో వెంట్ గాన్ అనేది V3, ఈట్ ఏట్ ఈటెన్ అనేది V3,
ఆస్క్డ్ అనేది V3 ఇలా ఒక బీ ఫామ్ వచ్చి V3 వస్తుంది మనకి ఏ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అనమాట ఓకేనా బీ ఫామ్స్ అంటే ఇవి రైట్ ఇది మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం నార్మల్గా రైట్ అది ఇక్కడ ఒకసారి క్వశ్చన్ దగ్గరికి రండి ఒకసారి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే ఇది జాగ్రత్తగా చూసుకోండి ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే వాజ్ అనేది మనకు బీ ఫామే కదా ఇంజూర్డ్ అనేది మనకు V3నే కదా టీచర్ గాయపడలేదు అని అంటే ఆమె యాక్షన్ ఆమె మీద జరగలేదు అంటున్నా ఆబ్జెక్ట్ ఆమె కాదా ఆబ్జెక్టే టీచర్ సరే ఆమె కావచ్చు అతడు కావచ్చు టీచర్ మరి ఇప్పుడు ఇక్కడ వాస్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తుందా లేదా ఉంది కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి అది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుందా కాదు అయితే ప్యాసివ్ వాయిస్ కావాలి కంపల్సరీ కాబట్టి అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది సో మనం ఇది ఆన్సర్ చూసుకోవచ్చు అండి ఇదైతే ఆన్సర్ చూసుకోవచ్చు మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి ఓకేనా కాబట్టి మిగతా ఆప్షన్స్ ఏమన్నా ఇంపరేటివ్ సెంటెన్స్ అట ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి క్లోజ్ ద డోర్ ఓకేనా ప్లీజ్ కమ్ హియర్ ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటే ఎలా ఉంటాయి అంటే జాగ్రత్త చూడండి ఇది మీకు ఆల్రెడీ చెప్పిన క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూడండి అవి యూట్యూబ్లో నేను పెట్టిన అన్ని టాపిక్ చూడండి చెప్తున్నా ఏపీ టెట్ కోసం పెట్టిన అన్ని టాపిక్ చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ కాదనమాట డైరెక్ట్ V1 తోటి స్టార్ట్ అవుతుంది క్లోజ్ ద డోర్ ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ కమ్ అనేది ఇక్కడ మనకు V1 అండి కాబట్టి సో మీకు ఎప్పుడైనా సరే ఓకే మీకు ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే డైరెక్ట్ V1 తోటి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇవి మనకు కమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఆర్డర్లు కానీ అడ్వైస్ కానీ ఇలా ఈ మోడల్స్లో ఉంటాయి మనకు రైట్ కాబట్టి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటాం మరి ఇప్పుడు ఇక్కడ సో V1 ఉందా ఇక్కడ అసలు మనకు లేనే లేదు అసలు అది ఇంపరేటివ్ సెంటెన్స్ గానే కాదు దాని తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందా చూడండి ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటండి ప్రాక్టీస్ సెట్ 1లో చెప్పాను ఆల్రెడీ మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి ఓకేనా ఒకటి ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఉండాలి ఒకటి ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ ఉండాలి కానీ ఇక్కడ ఒకటే ఉన్నదే ఒక క్లాస్ ఇక్కడ సబ్జెక్ట్ క్లాస్ అంటే ఏంటి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు కాబట్టి ఒకటి ఇది కూడా ఆప్షన్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ 3 ఆప్షన్స్ కాలేవు కాబట్టి 4వది ఆన్సర్ అయింది మనకు అది చూసుకోండి అక్కడ ఓకేనా కాబట్టి మనకు ఎందులో ఉంది అది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్ అండి చూడండి అసలు మీకు సిలబస్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లేదు కానీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్ వచ్చింది అది తెలిస్తే మీరు ఇది ఆన్సర్ చేయగలుగుతారు అందుకే ఇంగ్లీష్ అనేది ఇంటర్లింకింగ్ ఉంటుందండి అన్ని టాపిక్స్ అయినప్పుడు మాత్రమే ఐడియా అనేది వస్తుంది ఇంగ్లీష్ మీద ఓకేనా కాబట్టి మనకు ఆప్షన్ 4 ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్ చూడండి ఇంకా ఇది చెప్పండి నాకు ఆన్సర్ 96th క్వశ్చన్ సీయింగ్ ద పోలీస్ ఓకేనా హీ ర్యాన్ అవే సో పోలీస్ను చూస్తూ అతడు పరిగెత్తాడు అని ఓకేనా మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమవుతుంది కాంపౌండ్ సెంటెన్సా సింపుల్ సెంటెన్సా కాంప్లెక్స్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా నెగిటివ్ ఇది నాట్ అనేది నాట్ కానీ ఏదైనా నెగిటివ్ వర్డ్ కానీ ఉంటే అక్కడ మనకు దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం అలా లేదు కాబట్టి మనకు నెగిటివ్ సెంటెన్స్ కాదు తీసేయండి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ చూడండి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ డిస్కస్ చేసి పెట్టాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసి పెట్టాను టాపిక్ మొత్తం చెప్పలేను కాబట్టి చెప్తున్నా మీకు ఇక్కడ చూడండి వెళ్ళేది మన యూట్యూబ్ ఛానల్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే టాపిక్ డిస్కస్ చేసి పెట్టాను ఒక్క టాపిక్ చూడండి 2 మార్కులు వచ్చినట్టే మీకు 2 మార్కులు అండి లింక్ 2 మార్కులు ఉంటుంది లింక్ అనమాట రైట్ కాబట్టి ఇక్కడ చూడండి సీయింగ్ ద పోలీస్ హీ రాన్ అవే ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ అంటే మనకి ఏంటంటే ఒకటే క్లాస్ ఉంటుందండి క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ క్లాస్ అంటే నెక్స్ట్ కాంపౌండ్ చూడండి ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏమవుతుందంటే 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి ఓకేనా 2 ఇండిపెండెంట్ క్లాసులు అంటే 2 క్లాసులు ఉండాలి కంపల్సరీ అంటే 2 సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లు ఉండాలి అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇప్పుడే చెప్పినాయి కదా మీకు కాంప్లెక్స్ అంటే ఏంటండి ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం మరి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే హీ ర్యాన్ అవే ఇక్కడ మనకు ఒకటి సబ్జెక్ట్ వెర్బ్ ఉంది ఓకేనా సబ్జెక్ట్ వెర్బ్ 2 ఉంది కానీ సీయింగ్ ద పోలీస్ దగ్గర మనకి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉందా అసలు సబ్జెక్ట్ ఉందా అక్కడ కనీసం లేదు ఓకేనా ఇక్కడ మనకి అసలు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేనే లేదండి సో మనకి ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేదు కాబట్టి ఇది మనం ఏమంటాం చెప్పండి దీన్ని ఫ్రేజ్ దీన్ని ఏమంటాం ఫ్రేజ్ అంటాం ఓకేనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేకపోతే దాన్ని ఏమంటాం మనము ఫ్రేజ్ అంటాం దాన్ని కాబట్టి ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఒకటే క్లాస్ ఉంటే ఆ సెంటెన్స్ మనం ఏమంటాం సింపుల్ సెంటెన్స్ అంటాం కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు ఉండాలండి సబ్జెక్ట్ వెర్బ్ లేవు అక్కడ కాబట్టి ఇది కాదు మనకి ఇది కాదు కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 2
చాలామంది ఏం చేస్తారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ని ఆన్సర్ పెడతారు, కానీ అది రాంగ్. ఓకేనా, సింపుల్ సెంటెన్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఒకటే ఉంటే అది మనకు సింపుల్ సెంటెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్. దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్. దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్. ఇప్పుడు వాళ్ళు యూనియన్ని ఫామ్ చేశారట. వాళ్ళు ఒక యూనియన్ని ఫామ్ చేశారని మీనింగ్ వస్తుంది అక్కడ మనకు. చూడండి, ఇక్కడ ఆర్టికల్ పెట్టాలా పెట్టొద్దా? ఫస్ట్ ఏ అండ్ ద, నో ఆర్టికల్ అండి. ఫస్ట్ ఇక్కడ యూనియన్ చూడండి, యూనియన్ అనేది మనకు కామన్ నౌన్ అండి. ఎట్లా చెప్తున్నాం అంటే యూనియన్ యూనియన్స్ ఉంటుంది కదా, యూనియన్ యూనియన్స్ ఉంటుంది. చూడండి, ఒక నౌన్ కామన్ నౌనా ప్రాపర్ నౌన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ప్రాపర్ నౌన్స్ అనేవి మనకు ప్లూరల్ ఫామ్లో ఉండవు, కామన్ నౌన్స్ మాత్రమే ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. మన పేర్లు ఉన్నాయి, మన పేర్లన్నీ ప్రాపర్ నౌన్సే, ప్లూరల్ ఫామ్లో ఉంటాయా? సందీప్ సందీప్స్ ఉంటుందా? ఉండదు. మహేష్ మహేష్ ఉంటుందా? ఉండదు. రాజు రాజుస్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రాపర్ నౌన్స్ అనేవి ప్లూరల్ ఫామ్లో ఉండవు. ఇండియా ఇండియాస్ ఉంటుందా? ఉండదు. ఓకేనా, కాబట్టి ప్రాపర్ నౌన్స్ అనేవి ప్లూరల్ ఫామ్స్లో ఉండవు, కామన్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. అందుకే ప్లూరల్ అయ్యింది అంటే అది మనకి ఏమవుతున్నట్టు? కామన్ నౌన్ అవుతున్నట్టు అండి. కాబట్టి యూనియన్ యూనియన్స్ అవుతుంది. యాపిల్ చెప్పండి, యాపిల్ ప్రాపర్ నౌనా కామన్ నౌన్ అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? యాపిల్ని ప్రాపర్ నౌన్ అనుకుంటారండి. లేదు, యాపిల్ అనేది మనకు కామన్ నౌన్. యాపిల్ అనేది మనకి ఏ నౌన్ అండి? కామన్ నౌన్ అవుతుంది. సార్ ఏం సార్, యాపిల్ అనేది పేరు కదా, ఫ్రూట్ యొక్క పేరు కదా, కామన్ నౌన్ ఎట్లా అవుతుంది సార్? యాపిల్ యాపిల్స్ ఉంటుందా? ఉండదా? యాపిల్ యాపిల్స్ ఉంటుంది కాబట్టి ప్లూరల్ ఫామ్ వస్తుంది కదా. మరి ప్రాపర్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ రాకూడదు కదా. ప్లూరల్ ఫామ్ వచ్చింది అంటే అది ఏ నౌన్? కామన్ నౌన్ అనమాట. సో యాపిల్ అనేది కామన్ నౌన్. యాపిల్ కానీ, బనానా కానీ, టైగర్ కానీ, ఓకేనా, లయన్ కానీ, ఇవన్నీ మనకు కామన్ నౌన్స్ అండి. ఎనీవే, మనకు జనరల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ నౌన్స్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి కాబట్టి జనరల్గా సో మనకు నో ఆర్టికల్ అనే ఆప్షన్ పోతుంది. కంపల్సరీ ఏదో ఒక ఆర్టికల్ పెట్టాలి, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ ఆర్టికల్, నో ఆర్టికల్ అనేది ఆప్షన్ పోతుంది. ఏం మిగిలిన? ఏ అండ్ ద. చూడండి, ఏ అండ్ ద అన్నప్పుడు ఏ అండ్, ఫస్ట్ ఏ అండ్ ద, ఈ మూడిట్లలో ఏ వస్తుందో చూద్దాం. ఏ అండ్ అంటేనేమో ఒక, దా అంటేనేమో అది, ఆ అని. ఇప్పుడు మీరు ఏ అండ్ వాడాలా దా వాడాలా అంటే ఫస్ట్ దా వాడాలి అంటే ఇక్కడ దా అంటే మీనింగ్ ఏంటి? అది, ఆ అని. ఏ అని అంటే మీనింగ్ ఏంటి? ఒక అని. ఇప్పుడు వాళ్ళు ఒక యూనియన్ ఫామ్ చేశారు అంటామా, వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు అంటామా? ఇక్కడ చూడండి, దా పెట్టాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు, దా అంటే ఆ అని, అది అని. వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు ఏదైతే అని చెప్పి పక్కన సెంటెన్స్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు, ఏ యూనియన్ చెప్తుండ అక్కడ మనకు లేదు. కాబట్టి దా యూనియన్ అని పెట్టాలి అంటే పక్కన సెంటెన్స్ అనేది రావాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ పక్కన సెంటెన్స్ ఏం లేదు కాబట్టి సో పర్టికులర్ సెన్స్ కాదు అని జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒక యూనియన్ ఫామ్ చేశారు. ఒక అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయినా ఇక్కడ ఏ కానీ యాన్ కానీ రెండిట్లో ఏదైనా రావచ్చు. ఏ అన్న రావచ్చు, యాన్ అన్న రావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మరి ఏ వస్తుందా యాన్ వస్తుందా అంటే చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ మీకు ఎన్నోసార్లు చెప్తానే ఉన్నా. ఓకేనా, ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి. అక్కడ చాలామంది ఆన్సర్ రాంగే పెడతారండి. ఓకేనా, యాన్ యూనియన్ అని పెట్టేస్తారు. ఓకేనా, చూడండి, అయితే ఫస్ట్ కాన్సనెంట్స్ అంటే ఏం తీసుకుంటామంటే కా నుంచి హా వరకు తీసుకుంటామండి. ఓవెల్స్ అంటే మనం ఏం తీసుకుంటామంటే ఆ నుంచి ఆహా వరకు తీసేసుకుంటామండి. ఇది ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. ఏ అనేది ఎప్పుడు వాడతాం? ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేది ఏమో ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి. మీరు ఏం చేస్తారంటే చాలామంది ఇంగ్లీష్లో, ఓకేనా, ఇంగ్లీష్లో ఓవెల్స్ కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో ఏఈ ఐఓయు అనే మనకు ఓవెల్స్, మిగతావన్నీ మనకి ఏమవుతాయండి? కాన్సనెంట్స్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఏనేమో ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ ముందు పెడతారు, యాన్ ఏమో ఇంగ్లీష్లో ఓవెల్స్ ముందు పెట్టేస్తారు. ఓవెల్ కనిపించిందా లెటరు డైరెక్ట్ యాన్ పెట్టేస్తారండి. లేదు, మనం ఎప్పుడైనా సరే ఏ అనేది కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందే వాడాలి, యాన్ అనేది ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందే వాడాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం మనము తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫనెటిక్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుందండి, ఫనెటిక్స్. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రకారం మాత్రమే చూసుకోవాలి. సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి, తెలుగులో రాసి అప్పుడు చూడండి అనమాట. ఓకే, అప్పుడు చూసినప్పుడు మీకు ఆ సౌండ్ అనేది తెలుగులో కా నుంచి హా వస్తేనేమో కాన్సనెంట్ అన్నట్టు, ఆ నుంచి హా వరకు వస్తేనేమో ఓవెల్ అన్నట్టు. ఓకేనా, మరి ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ యూనియన్ అన్నప్పుడు తెలుగులో రాస్తే ఈ యు అనేది ఇంగ్లీష్ ప్రకారం ఓవెలే, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం మనం ఆన్సర్ పెట్టొద్దు, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం మనం ఆన్సర్ పెట్టాలి. యూనియన్ అన్నప్పుడు మనకు యా కదా, యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది అక్కడ? ఏ యూనియన్. ఏమొస్తుంది అక్కడ మనకు? ఏ యూనియన్ వస్తుంది అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 చాలామందికి అర్థం కాలేదు అనుకుంటా, జాగ్రత్తగా చూసుకోండి. యూరోపియన్
ఇప్పుడు చెప్తే చూడండి క్లియర్గా, యూరోపియన్, అమెరికన్. ఇంగ్లీష్ ప్రకారం ఏంది, ఈ అనేది ఓవెలే, ఏ అనేది కూడా ఓవెలే. ఏం చేస్తారు ఇంగ్లీష్ ప్రకారం ఆలోచించి యాన్ పెట్టేస్తారండి, కానీ మనకు అది రాంగ్. ఎప్పుడైనా సరే మనకు ఆర్టికల్ చూసుకునేటప్పుడు ఏ పెట్టాలా యాన్ పెట్టాలా అంటే దాన్ని తెలుగులో రాయండి. అక్కడ యూరోపియన్ యా, అమెరికన్ తెలుగులో రాసినప్పుడు తెలుగు లాంగ్వేజ్ ప్రకారం యా అనేది కాన్సనెంట్, ఓవెలా కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏం పెడతామండి, ఏ యూరోపియన్ పెట్టాలి. ఏం పెట్టాలి అక్కడ మనం, ఏ యూరోపియన్ పెట్టాలి. అమెరికన్ అంటే ఆ అనేది ఓవెల్ కదా, ఓవెల్ కాబట్టి ఏం పెట్టాలి అక్కడ మనకు, యాన్ అమెరికన్ పెట్టాలి. ఓకేనా, అమెరికన్ పెట్టాలన్నమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా. సో ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడాలి, యాన్ ఏమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు వాడాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలన్నమాట. తెలుగులో మీరు ఆ వర్డ్ చూసుకొని రాసుకోవాలి. కాబట్టి ఒక అన్నప్పుడు ఇక్కడ ఏ, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఎగో. నేను అతన్ని కలిశాను, 1 సంవత్సరం క్రితం అతన్ని కలిశాను. 1 సంవత్సరం క్రితం అంటున్నాను కాబట్టి ఇయర్స్ ఉంటుంది కదా, కాబట్టి ఇయర్ అనేది కామన్ నౌన్ కాబట్టి జనరల్ కామన్ నౌన్స్కి మనం ఆర్టికల్ పెడతాం కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. ఇయర్ ఎగో అంటే అది పర్టికులరా జనరల్. నేను 1 సంవత్సరం క్రితం కలిశాను అని, 1 సంవత్సరం ఒక అంటున్నాం కాబట్టి దా అనేది అవసరం లేదు కదా, ఇక్కడ మనకు లేదు. చూడండి, ఏ యాన్ అంటేనేమో ఒక అనే మీనింగ్ ఇస్తాయి, దా అంటేనేమో అది ఆ అనే మీనింగ్ ఇస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే జనరల్ సెన్సా పర్టికులర్ సెన్సా మీనింగ్ ప్రకారం ఆన్సర్ చూసుకోవాలి. మరి ఏ వస్తుందా యాన్ వస్తుందా చెప్పండి. ఇక్కడ ఐ మెడ్ హిమ్ ఏ ఇయర్ ఎగోనా యాన్ ఇయర్ ఎగోనా అంటే చాలామంది ఏం పెడతారు తెలుసా, యాన్ ఇయర్ ఎగో అనే పెడతారు. లేదండి, ఏ ఇయర్ ఎగో. చూడండి, ఇయర్ అన్నప్పుడు మనకు ఏంటంటే యా అనేది పలుకుతామండి అక్కడ. అదే ఇయర్ చెవి అంటే కదా, ఇదేమో సంవత్సరం ఇదేమో చెవి అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇయర్. కాబట్టి ఇక్కడ మనం ఏమనాలి అంటే ఇక్కడేమో ఏ ఇయర్ అనాలి, ఇక్కడేమో యాన్ ఇయర్ అనాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, జాగ్రత్తగా రాసుకోండి. 1 సంవత్సరం అంటే ఏ. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్ అంటే ఏమంటాం, ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. ఎట్ కాదు, ఫర్ కాదు, డైరెక్ట్ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్, 100 లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ వీడియోలో. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇది కూడా మనకు ప్రిపోజిషన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడండి. ఐఎమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్ట్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, ఐఎమ్ ఎలిజిబుల్ విత్ దిస్ పోస్ట్, ఐఎమ్ ఎలిజిబుల్ ఇన్ దిస్ పోస్ట్. ఎలిజిబుల్ వచ్చినప్పుడు మనం ఏం వాడతామంటే ఎలిజిబుల్ ఫర్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బై కాదు, విత్ కాదు, ఇన్ కాదు అండి. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ ఉంటాం. అర్థమైంది కదండి ఇక్కడ కాన్సెప్ట్స్ ఇవన్నీ అండి. ఓకేనా, ఇవి మీకు ఏంటంటే ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న కాన్సెప్ట్స్ అనమాట. ఎన్నో కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఆర్టికల్స్ అండి మెయిన్. నేను చెప్తున్నా కదా, ఏపీడిఎస్సి వాళ్ళు, ఓకేనా, ఏపీడిఎస్సి వాళ్ళు మీకు గనక ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే అన్ని కాన్సెప్ట్స్ ఏముంటాయండి, బట్టేది ఎక్కడా ఉండదు ఇంగ్లీష్లో. మీరు ఏదో బయట క్లాసెస్ వేయడం వల్ల వాళ్ళు పట్టించడం వల్ల మీరు పట్టారు అంతే. కానీ అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా అలాగే వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, మీకు ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలు. నా క్లాసెస్ చూడండి ఒకసారి, యూట్యూబ్లో అన్నీ చూడండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. సో ప్రతి దానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినా, ప్రతి క్వశ్చన్ ఆప్షన్ చూసేటప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయ్యింది, ఆప్షన్స్ అన్నిటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి ఇంకేముందండి అక్కడ, అన్ని కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి కదా. సో మీకు గనక ఇలాగే డిఎస్సి, ఓకేనా, ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టాలి అని ఉంటే మన క్లాసెస్ రెగ్యులర్ ఫాలో అవ్వండి. ఇది మీకు సెట్ 2 అండి. ఓకేనా. కోర్స్ కావాలనుకుంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఏపీ డిఎస్సి కోర్స్ 1 మంత్ కోర్స్ పెట్టాను ఇప్పుడు, అది తీసుకోండి. లేకపోతే డిఎస్సి టెట్ కావాలి 3 మంత్స్కి అనుకుంటే 299 పెట్టి తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దాని తర్వాత మీకు బుక్ అండి, బుక్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చామని చెప్తున్నాను. బుక్ చూడండి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు. బుక్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ప్రతి కాన్సెప్ట్కు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, మళ్ళీ తెలుగులో కూడా ఉంది మనకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో. తర్వాత బుక్లో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టాము. ఓకేనా. బుక్ 508 పేజీలు ఉంటుందండి. బుక్ కాస్ట్ వచ్చేసి 300. హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది, దిల్సుఖ్నగర్లో, నెక్స్ట్ అశోక్ నగర్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఒకవేళ మీ బుక్ స్టాల్స్లో కూడా అడగండి, లేదు అంటే ఇక్కడ ఆర్డర్ చేసుకోండి.
ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి 9985317597 నెంబర్ కాల్ చేస్తే మీకు ఆన్లైన్ ఆర్డర్ అనేది పంపిస్తాము అండి. ఓకేనా, ఇదండి. ఓకేనా, ఇది మీకు ఏంటంటే వీడియో అండి. సో నేను ఓకేనా, సో మీరు కనుక ఇలాగే ఇంకా క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం మన క్లాసెస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఇది మీకు సెట్ 2 అండి ప్రాక్టీస్ బిట్స్లో. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కంపల్సరీ. సెట్ 1 వీడియో కూడా కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.